మరి ప్రత్యేక రాష్ట్రం అనేది మన చిరకాల వాంఛ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రంగాల్లో ఇప్పటి సమస్యల పట్ల మన స్పందన ఎలా ఉండాలి, ఆ సమస్యని పరిష్కరించడానికి స్పందించే నాయకత్వం, అభివృద్ధి చేసే మార్గంలో మరి మన నాయకత్వం మనల్ని కొన్ని గ్రూపులుగా విభజించి విభిన్న రంగాల్లో కూడా మరి ఇప్పుడున్న సమస్యలు వాటి పట్ల మనం స్పందించాల్సిన విషయం, విధి విధానాలు, వాటి మీద కొంత చర్చ అనేది జరిపి వీటన్నిటిని కూడా సమగ్రంగా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేయమని ఇచ్చారు. ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి మనకు సమస్యలు అనేవి అనేకం. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలు ఆయువు పట్టు లాంటివి సామాజిక అభివృద్ధికి. ఈ రెండు రంగాల్లో కూడా మరి పేదరికం తర్వాత మనకు విద్యా వైద్య రంగాలు రెండు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. దురదృష్టవశాత్తు ఇప్పటి పరిస్థితులలో చాలా నిరాదరణకు, స్లిప్స్ ఆఫ్ సిస్టమ్స్కి ఇవి బలి చేయబడి ప్రజానీకానికి ఏ రకంగా కూడా ఉపయోగపడిన రంగాలుగా ఉన్నాయి. నిర్వీర్యమైన పూర్తిగా ఇంత నిర్వీర్యమైన ఈ రెండు రంగాలను కూడా మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక బాధ్యతగా స్వీకరించి రేపు మొత్తం తెలంగాణ సమాజానికి ఈ రెండు వైటల్ రంగాలు కూడా మరి ఏ రకంగా జనామోదమై జనానికి నచ్చేట్టుగా మన సమాజ అభివృద్ధికి పాటుపడేటట్టుగా మనము సంస్కరించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇదొక నిరంతరమైన ప్రక్రియ. రాష్ట్రం ఏర్పడడం ఒక ఎత్తు అయితే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనేది ఒక మహత్తరమైన బాధ్యత. కానీ విద్యావంతుల వేదిక మరి నిన్న ఏర్పరిచిన ఈ చర్చా వేదికలో మేము మొత్తం 10 మందిని డాక్టర్స్ కాని వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన విద్యా విధానం అనేది ఒక మౌలిక సూత్రం చుట్టూ కూడా ఉంటుంది. అదేంటంటే యూనివర్సల్ హెల్త్ కేర్. ఇప్పుడున్న హెల్త్ కేర్ అనేది కూడా వాళ్ళు యూనివర్సల్ అని చెప్పుకుంటున్నా సరే దానికి మౌలికంగా ఒక యూనివర్సల్ అనే క్యారెక్టర్ లేదు. కాబట్టి యూనివర్సల్ హెల్త్ కేర్ సామాన్య జనానికి అందుబాటులో వాళ్ళ సాంఘిక స్టేటస్ కానీ వాళ్ళ ఆర్థిక స్థితికి కానీ వాళ్ళున్న చోటుకు కానీ నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావలసిన నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన ఆచరణ కూడా ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది ప్రామాణికంగా ఉంటుంది. యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యూనివర్సల్ హెల్త్ కేర్ని రిజెక్ట్ చేసిన ఒకే ఒక దేశం అమెరికా. ఎందుకంటే వాళ్ళకు యూనివర్సాలిటీ అనేది సర్వీస్ రంగంలో ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ డబ్బు ఉంటే యూ కెన్ గెట్ ద మ్యాక్సిమం కేర్. సో ఆ ఒక్క కంట్రీ తప్ప మిగతా అన్ని కంట్రీస్లో కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది ఈరోజు ఆచరణలో ఉంది. మరి ముఖ్యంగా యూరోప్లో స్కాండినేవియన్ కంట్రీస్, తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్లో క్యూబా చాలా విలక్షణమైన కంట్రీ, చిన్న ఎకానమీ. కానీ వాళ్ళు గత 50 సంవత్సరాల్లో యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలని ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ అన్నిటితో పాటు సమానంగా అమెరికాను మించి వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అక్కడ మనిషి జీవిత కాల పరిమితి ఈరోజు 77 సంవత్సరాలు. 1-2 సంవత్సరాలు అమెరికన్స్ కంటే కూడా ఎక్కువ జీవిస్తున్నారు ఈరోజు క్యూబన్ ప్రజానీకం. ఇదంతా కూడా క్యూబాలో వాళ్ళు
3 అంచెల్లో వైద్య విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టుకొని ఆ విధానాన్ని ఒక కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాయకత్వానికి ఎప్పుడైతే కమిట్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా సిబ్బంది, దానికి సంబంధించిన అధికారులు కూడా ఆ ప్రణాళికకు అనుబంధంగానే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడున్న చాలా సమస్యలు కూడా నాయకత్వానికి కమిట్మెంట్ లేకపోవటం వలన, ఒక గోల్ అనేది లేకపోవటం వలన. సో 3 అంచెల వైద్య విధానం మనము అమలుపరుచుకుంటాం, ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ. ఈ ప్రైమరీ, సెకండరీ, టర్షరీ అనేవి ఇప్పట్లో టర్షరీ అనేది ఓన్లీ 1-2 నగరాలకి పరిమితమై ఉంటున్నాయి. అట్లా కాకుండా మన తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో మనము టర్షరీ కేర్ అనేది, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే టర్షరీ కేర్ మ్యాక్సిమం టెక్నాలజీ, మ్యాక్సిమం నిపుణులతో మనం ఏదైతే ఇవ్వగలుగుతున్నామో అలాంటివి మనం టెర్షరీ కేర్ జిల్లాలో ఏర్పరచుకోవాలి. తర్వాత సెకండరీ కేర్ అనేది మండలాల్లో ఉంటుంది. అక్కడ ఏరియా హాస్పిటల్స్ అనేవి ప్రైవేటా పబ్లిక్ అనేది మనకు ఆ మీమాంస రాకూడదు. ఎందుకంటే ఎసెన్షియల్గా మనము ప్రభుత్వ రంగ పెట్టుబడులతోనే వైద్య విధానాన్ని మనం అమలుపరచాల్సి ఉంటుంది. కాకపోతే కొంతకాలం వరకు మనం సమన్వయం చేసుకుంటూ ఉండాలి. బట్ ఏదైతే మనం 3 అంచెల పద్ధతి అని అనుకుంటున్నామో, ఈ 3 అంచెల పద్ధతిలో ప్రైమరీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనము ఇప్పుడున్న పిహెచ్సిల బదులు పాలిక్లినిక్స్, వేర్ అందరు స్పెషలిస్టులు కూడా అక్కడే మనకు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ కింద కొన్ని ఏరియాస్కి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్, తర్వాత కొంత నర్సింగ్ స్టాఫ్, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడున్న పారామెడికల్ స్టాఫ్, ఆర్ఎంపీలు, తర్వాత నర్సింగ్ స్టాఫ్ని మనము చాలా నైపుణ్యులుగా వాళ్ళు తయారు చేసుకుని మన ఆరోగ్య విధానాన్ని అమలుపరచడంలో వాళ్ళను చాలా యాక్టివ్ ఏజెంట్స్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడున్న పిహెచ్సిస్ బదులు పాలిక్లినిక్స్ అనేవి మనం ఏర్పరచుకొని అక్కడ అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులు అవైలబుల్ ఉండాలి. అప్పుడే మనం గ్రామీణ ప్రాంతాల్లో మనం వైద్య విధానాన్ని మనం చక్కబెట్టిన మాట అయితే ఆటోమేటిక్గా సెకండరీ లెవెల్లో మండల్లో ఉండేవి, టర్షరీ లెవెల్లో జిల్లాలో ఉండేవి కూడా మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. తర్వాత హైదరాబాద్ ఎలాగో తప్పకుండా అది ఒక ఫ్యూచరిస్టిక్ సెటప్ లాగా ఉంటుంది. అక్కడ అత్యున్నతమైన ప్రమాణాలు ఉన్న టెక్నాలజీ, రీసెర్చ్ లెవెల్స్ అవన్నీ కూడా నడుస్తుంటాయి. కాకపోతే 2 మార్పులు మనం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే నివారణ, ప్రివెన్షన్ అనేదానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే 80% జబ్బులు కూడా ఈరోజు ముఖ్యంగా శానిటేషన్ లేక వాటర్ ప్రాబ్లంతో మనము 80% జబ్బుల్ని మనం ఈరోజు తెచ్చుకుంటున్నాము. కాబట్టి నివారణ అనేది అత్యున్నతమైన ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఎట్ ఎవ్రీ స్టేజ్, ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ. ముఖ్యంగా ఈరోజు ప్రైమరీ స్టేజ్లో మనం నివారణ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు చాలా రకాలైన జబ్బులు మనం కంట్రోల్ చేసుకుంటాం. అట్లాగే కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా అవి వాటి ప్రాముఖ్యతను అనుసరించి మనము ప్రణాళికబద్ధంగా ట్యాకిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాయకత్వం వైద్య రంగంలో ఏదైతే ప్రణాళిక అనేది ఈరోజు తయారు చేసుకుంటున్నామో మనం, ఇది వైద్య సిబ్బంది మీద, వైద్య అధికారుల మీద, కమ్యూనిటీ మీద కూడా చాలా బాధ్యతాయుతమైన ప్రభావం చూపిస్తుంది. సో బాధ్యతగా మనము మన ప్రణాళికను అమలుపరుచుకున్నట్లయితే విద్యారంగంలో, వైద్య రంగంలో కూడా మనం మంచి ఫలితాలని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ యాజ్ ఇట్ ఈస్గా శ్రమను నమ్ముకునే ప్రాంతం మంది. శ్రమతో కూడుకున్న శారీరక ఫలితాలు, అంటే శ్రమ అనేది ఎప్పుడు కూడా మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ గడ్డ మరి శ్రమను నమ్ముకున్నాము, మనం ప్రకృతిని ప్రేమిస్తాము, తర్వాత సంఘ జీవనాన్ని మనము అమితంగా ప్రేమిస్తాము. మనకు వ్యాపార దృష్టి కానీ, మోసాలు చేయడం కానీ అవి మన తత్వంలో లేవు, మన ఫిలాసఫీలో లేవు. కాబట్టి తెలంగాణ సమాజము ఒక స్వతంత్ర రాష్ట్ర సాధనలో వాళ్ళ విద్యా విధానాన్ని, వైద్య విధానాన్ని తమ ప్రణాళిక ప్రకారంగా మంచి ఆచరణతో సాధించుకుంటే మంచి ఫలితాలు ఇచ్చి మనం జనాభాకి ఒక అద్భుతమైన వైద్య విధానాన్ని తప్పకుండా అందించగలుగుతాము. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇప్పటికిప్పుడే మనం దీని మీద విస్తృతంగా చర్చలు జరిపి ఇప్పుడే కంక్లూడ్ చేసే ఇది లేదు. కాబట్టి మనం తప్పకుండా ఈ ప్రారంభించిన ఈ ప్రయత్నాన్ని చాలా ఎక్స్టెన్సివ్గా కంటిన్యూ చేస్తూ ఐ థింక్ ఇన్ కమింగ్ మంత్స్ మనం టోటల్గా దీనికి ఒక రూపు ఇవ్వగలుగుతాము.
ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.